హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బిర్యానీ చేద్దాం రండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యారెట్స్ క్లీన్ చేసుకొని పీసెస్లో కట్ చేసుకోవాలి. ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాను కూడా క్లీన్ చేసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర ఒక కట్ట తీసుకుని క్లీన్ చేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ సామాన్లను తీసుకుని స్పైసెస్ అన్నీ ఒకేసారి వేయచ్చు. టేస్టింగ్ సాల్ట్ తప్ప మిగతావన్నీ ఒకేసారి వేయచ్చు. టేస్టింగ్ సాల్ట్ వాటర్ వేసిన తర్వాత రైస్ వేసే ముందు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్నదైతే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇంట్లో నేను తయారు చేసుకున్న నెయ్యి, బిర్యానీ రైస్. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేయాలి. తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వేయాలి. 2 స్పూన్స్ వేస్తున్నా. ఆయిల్తో పాటే నెయ్యి కాగితే బాగుంటుంది. ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత బిర్యానీకి సంబంధించిన మసాలాలు అవన్నీ ఒక్కొక్కటి వేయాలి. వెంటనే అన్నీ వేసేయచ్చు. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యారెట్ పీసెస్ అన్నీ ఒకసారి వేసుకోవాలి. టమాటాలు అప్పుడే వేయకూడదు. ఇవి కొంచెం మెత్తబడాలన్నమాట. కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అప్పుడు టమాటా పీసెస్ వేయాలి. క్యారెట్ రౌండ్ షేప్లో కట్ చేస్తేనే బిర్యానీలోకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఆనియన్స్ పొడవుగా ఉండాలి. గ్రీన్ చిల్లీ కూడా అంతే. గ్రీన్ చిల్లీ కూడా పొడవుగా ఉండాలి. చాలామంది నెయ్యి అనేది బిర్యానీ అయిపోయిన తర్వాత పైన వేస్తారు. అలా కంటే ఇలా ఆయిల్తో పాటు వేసి చేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు టమాటా పీసెస్ వేసి ఇవి కూడా కాస్త మెత్తబడేలాగా ఫ్రై చేయాలి. టమాటాలు కూడా బాగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి కొత్తిమీర అనేది బాగా విచ్చిపోకూడదు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అప్పటికప్పుడు తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ధనియాలు వేసి చేసుకుంటే బాగుంటుంది. మిక్సీ పట్టుకునేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న రైస్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేయాలి. ఆ గ్లాస్తో నాకు 3 గ్లాసెస్ వేసాను రైస్. అంటే 4.5 గ్లాస్ వాటర్ వేయాలి. ఇంట్లో నేను తయారు చేసుకున్న గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసాను. వాటర్ వేసిన తర్వాత కొంచెం మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం టేస్టింగ్ సాల్ట్ వేయాలన్నమాట. రైస్ వేయడానికి ముందు టేస్టింగ్ సాల్ట్ వాటర్లో మిక్స్ అవ్వడం వల్ల బాగుంటుంది. అలాగే మన రైస్కి సరిపడా రాక్ సాల్ట్ కూడా వేయాలి, టేస్ట్కి సరిపడా. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ రైస్ నీట్గా కడిగి పెట్టుకోవాలి, నానబెట్టాలి ఒక 5 మినిట్స్ వరకు. రైస్ని ఈ మరిగే నీళ్ళల్లో వేసుకోవడం. వాటర్ అనేది లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే ఇందులో వేయాలి. రైస్ అంతా వేయడం అయిపోయిన తర్వాత కుక్కర్ క్లోజ్ చేయాలి. మూత పెట్టేసి విజిల్ మాత్రం వెంటనే పెట్టేయకూడదు. కనీసం 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ఆగిన తర్వాతే కుక్కర్కి విజిల్ అనేది పెట్టాలి. విజిల్ పెట్టిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ అనేది కుక్ చేయాలి. 1 విజిల్ వస్తే చాలు, బిర్యానీ రెడీ అవుతుంది.
ఈ బిర్యానీలోకి మటన్ పులుసు కాంబినేషన్ చేశాను, అలాగే మటన్ కర్రీ కూడా చేశాను. ఇది మటన్ పులుసు, అలాగే ఇంకా మటన్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బిర్యానీలోకి. బాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మా బిర్యానీ మటన్ కర్రీ చూసి వెళ్ళిపోకుండా కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి, మీ అందమైన చేతులతో లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మా సుహాస్ కోసం ఇది, అలాగే ఇది నా కోసం. బాయ్ ఫ్రెండ్స్.